నగరంలో నా చింత చేరవచ్చావే వయసోను గగనంలో మనసోను మేఘంలో చిరు ఆశల వర్షంలో నన్ను కుచ్చి కుచ్చి తడిపావే నా అణువు అణువు నువ్వేలే నీ తనువు తనువు నాదేలే ప్రతి క్షణము క్షణము మనదేలే ఊచలే హృదయం అనులోకంలో ప్రేమాను దేశంలో స్వప్నం అను నగరంలో నా చింత చేరవచ్చావే వెన్నెల వల వెసిరి నీ కన్నులు వెలిగిస్తా మెరుపుల మెడ వంచి నీ మెడలో కొలుసేస్తా ఆహా చుక్కలు అన్నీ చేపలు చేసి నీకే కమ్మని విందేస్తా మబ్బుని దించి సబ్బుగా మార్చి నీకే స్నానం చేయిస్తా హృదయం అనులోకంలో ప్రేమాను దేశంలో స్వప్నం అను నగరంలో నా చింత చేరవచ్చావే boy, boy into a butt, G-I-R-L girl, girl into a butt. This girl is so hot that'll make him crazy. They're just gonna rock, so take it easy. Very much, you know, touching, anytime, anywhere, kissing, kissing. What? గాలికి రెక్కలొక్కటి నీ కౌగిట వాలిపోతా పూలని అప్పడిగి పూరేకుని చీర చూడతా ఆకాశాన్నే చాపే చుట్టి నీకే పరుపుగా పరిచేస్తా సూర్యున్నేవో గుద్దుతో చంపి పొద్దే పొడవని ముద్దిస్తా హృదయం అనులోకంలో ప్రేమాను దేశంలో స్వప్నం అను నగరంలో నా చింత చేరవచ్చావే B-O-Y boy into a butt, G-I-R-L girl, girl into a butt. This girl is so hot that'll make him crazy. They're just gonna rock, so take it easy. ఆరు కోసం కారు దొంగలు చాలా ఇక్కడ తీసుకొచ్చావేంటన్నా కారులో వెళ్ళేవాడు ఎవడైనా ఇక్కడ కారు ఆపి పాసు పోసుకోవాలని చూస్తాడు. ఆ చెట్టు ఈ స్థలము ఇక్కడ కొట్టే దరిద్రమైన కంపు చూస్తే తెలియటలా నీకు ఎలా తెలుసా ఇవన్నీ అదేరా మన టాలెంట్. అన్నా అటువైపు కారు వస్తుంది. వచ్చాడన్నా మనం అనుకున్నట్టుగానే కారు అక్కడ ఆపాడన్నా కారు డోర్ తీసాడన్నా ప్యాంట్ డోర్ తీసాడా తీయబోతున్నాడన్నా తీసి వదులుతున్నాడా వదులుతూనే ఉన్నాడన్నా ఇంకొక కాళ్ళు దొంగలు న్యాయమా అన్నా ఇది దొంగతనం కాదురా ఎదవా తిడతావెందుకన్నా రండి ఇది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాం ఆరు తన పనులన్నీ చూసుకొని మళ్ళీ మనకే ఇస్తాడు. దీన్ని మనం కొట్టేసిన ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో వదిలేస్తాం. ఈలోగా కారు వాడు కంగారు పడి పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు వాళ్ళేదో కనిపెట్టినట్టు దాన్ని అక్కడ తీసుకెళ్లిపోయి కారులో ఉన్న ఒక్కొక్క పాటు పీకేసి కొత్త బాడీ మాత్రం వాడి చేతిలో పెడతారు. అప్పుడు కూడా కారు వాడికి నష్టమే కదా. వాడికి ఏంటి నష్టం? ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇన్సూరెన్స్ వాడికి నష్టం కదా. వాళ్ళు 1000 కార్లు తీసుకుని ఒక్కరికే కదా ఇస్తారు. నష్టం ఎలా వస్తుంది? నీకు బాడీ పెరిగిందని బ్రెయిన్ పెరగలేదు. నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయన్నా? అదే నాకు తెలియదురా. ఎవరు అన్నా? నీ తమ్ముడిని మాట్లాడతాను. నేనేరా. ఏటి చిరిగిన చిత్తుకాయితం అయ్యాడా నీ తమ్ముడు? ఘాట్లు పడిన అరటిపండులా ఉన్నాడా? నీ అవ్వ అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ద్రోహం అంటే ఏంటో, నొప్పి అంటే ఏంటో? నడినెత్తి నుంచి అరికాల వరకు జువ్వం లాగుతూ ఉండాలి, షాక్ కొట్టినట్టు. నిన్ను వదిలిపెట్టను రా. ఆ దురాశ పట్టినోడిని చూసావా? ఇరిగిన మంచం కోళ్ళ, పగిలిన బకెట్లా వేస్ట్ గా ఉండాల్సిందే.
నేను తలుచుకుంటే ఒకే వేడుతాను వాడిని చంపేశామంటరా. వాడు చచ్చుంటే మొదటి రోజు కొనిపెట్టేవాడివి, రెండో రోజు పాలు పోసేవాడివి, 16 రోజున పెండ పెట్టి అంతటితో మర్చిపోయేవాడి. ఏడవాలిరా, కుళ్ళి కుళ్ళి చావాలిరా. జీవితాంతో వాడు పడే బాధను చూసి తట్టుకోలేక గుండె పగలాలిరా. కుళ్ళిపోయిన మామిడి పండ్రవాడు నీ ఎప్ప చూసేసుకుంటావు. విశ్వాసం లేని కుక్క, నా ఇంటి ఎంగిలి కూడు తిని పెరిగిన నీ బాడీని అడ్డంగా నరికి నా ఇంటి కుక్కకి ఆహారంగా వేయకపోతే నా బాడీని వేయటం కాదరా, నేను కొల్లబడిచిన 82 కిలోల మాంసాన్ని కుక్కలకై బాగా తింటాయి. ఏంటన్నా బయటికి ఏంటన్నా వీడిలా కష్టపడ్డ నేను చూడలేకపోతున్నారా. నా మాట వినన్నా. వాడెక్కడున్నాడు చెప్పు. తెలియదు. చెప్పరా. తెలియదు. మన బావగారితో ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకురమ్మను. అతనికి సిమ్ కార్డ్ ఇచ్చిన డీలర్ లేదా సేల్స్ మ్యాన్ వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పండి. ఆరెక్కడున్నాడో తెలిస్తే మేము ధైర్యంగా చెప్తావురా గొట్టం. నువ్వు మా ఆరిని ఏమీ చేయలేవు. నువ్వు గాని ఆడికి కనిపించావంటే నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాడు. ఏటయ్యా నీ సులు మా మీద చూపిస్తున్నావా? వెళ్ళి యూనిఫామ్ ఇప్పేసిరా. ఇక్కడున్న చిన్న పిల్లోడు కూడా పొలరాలు కొట్టి చేతికిస్తాడు. ఒళ్ళు బలిసిందా? అందరి ముందు నన్ను ఎదిరిస్తావా? రోతలకి పెట్టి జైల్లో తోసి అక్కడ చేస్తాను నీకు సోమరం. మీరు చెప్పిన 7 కార్లు అమ్మింది మహాలక్ష్మి సార్. బ్రౌన్ షుగరు, గంజాయి, స్మగ్లింగ్, మర్డరు, రేపు, పిక్ అని మొత్తం 35 కేసులున్నాయి. ఎవరు దొరుకుతారని చూస్తున్నాను. అవన్నీ మీ మీద పెట్టి బొక్కలో తోస్తాను. వాడి కోసం అమ్మ ఎవరైనా వస్తుందా? నాకు తెలియదు సార్. ఏమన్నా ఏమన్నా చెప్పు. ఏమన్నా ఏమన్నా తప్ప చెప్పు సార్. వాడికి సిమ్ కార్డ్స్ ఇచ్చి హెల్ప్ చేసింది ఒక అమ్మాయి సార్. పేరు మహాలక్ష్మి. అడ్రస్ నమస్కారం. రండి. ఏంటే తప్పించుకోవాలి చూస్తున్నావా? వద్దవే వద్దవే, నీ అంత తెలుస్తాను ఇవాళ. తెలియదు నీకు? ఈ వయసులో ఎన్నెన్ని కులుకులు పోతున్నావే. వాడిని చూడ్డానికి వెళ్తుంటావంటగా, డైలీ కలుస్తావా? బొడ్డు మీద గొంగళి పురుగును వదిలితే కమ్మగా ఉంటుంది. నువ్వు మనిషివా పశువా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆ పిల్లని పట్టుకోరా హింసిస్తున్నావు. నీలాగే తను ఒక ఆడపిల్ల కదా. అంటే ఒళ్ళు బలిసిందా? పొగరంతా దింపేస్తానే.